హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ టు ధావిరి అకాడమీ. ఈరోజు నీట్ రాష్ట్ర ర్యాంకులో విడుదలవుతాం జరిగింది. నిన్న అయితే విడుదలవుతుంది. తెలంగాణ నీట్ అనేది ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు 1 month 2 months అయింది. ఇప్పుడు తెలంగాణ ర్యాంక్స్ అయితే లోకల్ ర్యాంక్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ ర్యాంక్స్కి సంబంధించిన మనకి నోటిఫికేషన్ ఎవరెవరికి మరి ర్యాంక్ వచ్చింది వాళ్ళకి ఒకసారి చూద్దాం మనం. ఈ రాష్ట్ర ర్యాంకులు అయితే రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఒకసారి డీటెయిల్స్ వైద్య సీట్ల భర్తీకి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషను నీట్ రాష్ట్ర ర్యాంకుల విడుదల, తర్వాత మెడికల్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య యూనివర్సిటీ, హెల్త్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రం నుంచి నీట్ రాసిన విద్యార్థులు ప్రాథమిక ర్యాంకుల జాబితాను కూడా విడుదల చేసింది. ఈ యొక్క తెలంగాణకు టాపర్గా అనురావ్ ఘోష్ ఉన్నారు. టాపరు యొక్క నెంబర్ 1 711 మార్కులు ఇచ్చి రావటం జరిగింది. అతనికి నీట్లో 711 మార్కులు వచ్చాయి. రాష్ట్ర సెకండ్ టాపర్గా సుహాసన్ నిలిచాడు. తెలంగాణ నుంచి ఈసారి 49,108 మంది నీట్లో అర్హత సాధించారు. వారికి వచ్చిన మార్కులు ఆల్ ఇండియా ర్యాంకులను జాబితాలో పొందుపరిచారు. ఈ జాబితాలో ఉన్న విద్యార్థులు కన్వీనర్ కోటాలో ప్రవేశాల కోసం ఈ నెల 4 నుంచి ఈ నెల 4 ఉదయం 6 గంటల నుంచి 11-13 సాయంత్రం 6 గంటలకు యూనివర్సిటీ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు. ఫోర్త్ నుంచి అయితే మనం దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించింది. విద్యార్హత, స్థానికత, కమ్యూనిటీ తదితర సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ అనంతరం మెరిట్ లిస్ట్ అయితే కాదు, మెరిట్ లిస్టు విడుదల చేస్తామని తెలిపింది. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు కూడా ఇచ్చుకోవచ్చు. సేమ్ మన ఎంసెట్ లాగానే వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవటం జరుగుతుంది. ఎంసెట్లో 15% కన్వీనర్ కోటాలో అన్రిజర్వ్డ్ ప్రభుత్వం రద్దు చేసింది. 15% అన్రిజర్వ్డ్ కోటాను రద్దు చేసింది. ఈ మేరకు అడ్మిషన్ నిబంధనల్లో మార్పు చేస్తూ ఈ గత నెలలో జీవోను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారమే సీట్ల భర్తీకి చేపడతామని నోటిఫికేషన్ యూనివర్సిటీ పేర్కొంది. ఈ జీవో ప్రకారం రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలోని 85% సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఇంకో 15% సీట్లను ఆల్ ఇండియా కోటాలో భర్తీ, అంటే 15% అనేది 85% కన్వీనర్ కోటా ఉంటుంది, 15% నాన్ లోకల్ అక్కడ. ఇక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో 50% సీట్లను కన్వీనర్ కోటాలో, ఇంకో 50% మేనేజ్మెంట్ కోటాలో భర్తీ చేస్తారు. గతంలో ప్రభుత్వం మెడికల్ కాలేజీలను 15% సీట్లను ఓపెన్లో పెట్టి వాటిని తెలంగాణ, ఏపీ విద్యార్థులు ఎవరికి మెరిట్ ఉంటే వారికి కేటాయించేవారు. రాష్ట్ర విభజన జరిగి 5 ఏళ్ళు కావడంతో కోటాను అన్రిజర్వ్డ్ ప్రభుత్వం రద్దు చేసింది. మనకి ముందు అన్రిజర్వ్డ్ ఉండేది. మనకి ఈ యొక్క గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా మెడికల్ కాలేజీలు కూడా ఆంధ్ర వాళ్ళు వచ్చేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళైతే మరి రద్దు చేయాల్సి వచ్చిందమ్మా. వరుసగా 4 ఏళ్ళు చదవాల్సిందే. స్థానికతను గుర్తించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఇక్కడ 4 years మనకు తెలంగాణ వెళ్తే వాళ్ళు లోకల్ అవుతారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు, అంటే 7 ఏళ్ళలో 4 ఏళ్ళు తెలంగాణలో చదివితే స్థానికత ఉన్నట్టు గుర్తించేవారు. ఈసారి ఈ నిబంధన మార్పు చేశారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వరుసగా 4 ఏళ్ళు తెలంగాణలో చదివిన వాళ్ళే తెలంగాణ స్థానికతగా గుర్తిస్తామని పేర్కొన్నారు. 9వ తరగతి కంటే ముందు ఎక్కువ చదివిన వారు దాంతో సంబంధం లేదు. స్పష్టం. 9th to ఇంటర్ కంపల్సరీ చదవాలమ్మ. ఇక్కడ ఇంటర్ చదివితేనే లోకల్స్. ఇది గుర్తుపెట్టుకొని మీరు కొంతమంది హైదరాబాద్ వాళ్ళు విజయవాడ వెళ్ళి చదువుతున్నారు. విజయవాడ వెళ్ళి చదివితే మీరు నాన్ లోకల్స్ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి ఈసారి. ప్రతి స్టూడెంట్ కూడా, పేరెంట్స్ కూడా, దేర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీ పిల్లలు నేను ఒకే సలహా, 6th నుంచి 12th వరకు మీరు తెలంగాణలో ఉంటే తెలంగాణలో చదివించండి, ఆంధ్రాలో ఉంటే
ఆంధ్రాలో చదివించండి. అంతేకాని ఇక్కడ కొంచెం చెప్పి ఇక్కడ 4 ఏళ్ళు అక్కడ 4 ఏళ్ళు ఇక్కడ చదివితే మీరు అటు ఇటు కాకుండా పోతారు. అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే విజయవాడలో బాగా చెప్తారండి అంటే విజయవాడ మీరు లోకల్ ఎక్కడ ఎవరు సీట్లు ఇస్తారమ్మా? ఆంధ్రాలో ఎవరు, తెలంగాణలో కాదు, మీరు దేనికి కాదు. దయచేసి మీరు ఇక్కడ చదివించుకోండి. హైదరాబాద్లో మరి తెలంగాణలో ఉంటే తెలంగాణలో చదువుకుంటే ఆంధ్రాలో చదివించుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇది నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి న్యూస్ మీకు ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా స్పష్టం చేసి దీనివల్ల స్థానికేతను కోల్పోతుంది. ఎంబీబీఎస్ సీట్లు మనకి 8,600 ఉన్నాయమ్మ. ఇప్పుడు 8,690 సీట్లు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలు మొత్తము 8,690 సీట్లు ఉండగా వాటిల్లో 31 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 3,990 సీట్లు, అలాగే 29 మెడికల్ కాలేజీల్లో 4,700 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మరో 4 ప్రభుత్వ మెడికల్ కాలేజీల అనుమతి కోసం ప్రభుత్వం దరఖాస్తు చేస్తుంది. కౌన్సిలింగ్ పూర్తయ్యేలాగా అవి వస్తే 200 మొత్తము 8,690 సీట్లు అయితే ఉండటం జరిగింది. కౌన్సిలింగ్ అవి వస్తే 200 మెడికల్ ఇన్స్టిట్యూట్లు కాలేజీలు అందుబాటులోకి రానున్నాయి. నా దృష్టిలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా 9వ తరగతి కంటే ముందు ఎక్కడ చదివారు అనేది అంత సంబంధం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ రూల్ చేసింది 9th to ఇంటర్ ఎక్కడైతే ఎక్కువ చదువుతారో వాళ్ళే లోకల్స్. అది గుర్తుపెట్టి 6th to 6వ తరగతి నుండి 6th to ఇంటర్ చదివితే ఇంకా మంచిది, ఇంకా ఫౌండేషన్ బాగుంటుంది. మీరు 6th ఇంటర్ ఒకే కాలేజీలో చదవటానికి ఒకే తెలంగాణలో చదవండి, ఆంధ్రాలో చదవండి, మీరు అప్పుడు లోకల్స్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, 9th to ఇంటర్ చదవాలి, లేకపోతే 6th ఇంటర్మీడియట్ చదివిన మీరు లోకల్స్. ఇది చాలా ఇంపార్టెంట్ ఉంది. మనకి ఆల్రెడీ 15% కోటాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ వాళ్ళకి ఇక్కడ రిజర్వేషన్ ఇవ్వటం జరిగింది. వాళ్ళకి కూడా ఇప్పుడు క్యాన్సిల్ చేసింది గవర్నమెంట్. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్ళు కావడంతో ఆ కోటాను అన్రిజర్వ్డ్ ప్రభుత్వం రద్దు చేసింది. ఇది గుర్తుపెట్టుకోండి. 9th to 12th ఎవరైతే చదువుతారో వాళ్ళే లోకల్స్, లేదా 6th to 12th అయినా చదవచ్చు. ఈ రెండిట్లో ఒకటి ఆప్షన్. 4 years అయితే మ్యాండేటరీగా ఉండిద్ది. సో ఇంతకుముందు ఏంటంటే 6th to 12th ఎక్కడ చదివితే ఎక్కడ మెజారిటీ 4 years ఎక్కడ చదివితే అక్కడ ఉండేది. కాకపోతే ఇక్కడ కంటిన్యూషన్ ఇచ్చారు ఈసారి. 9th to 12th ఎక్కడ చదివితే వాళ్ళు వరకు 4 ఏళ్ళు తెలంగాణలో చదివిన వాళ్ళకి తెలంగాణ స్థానికులుగా గుర్తిస్తారు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. థ్యాంక్ యూ.